హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ వరల్డ్. ఈరోజు కూడా హార్వెస్ట్ చేద్దాము. కొన్ని కాయలు అయితే బాగా పెద్దవయ్యాయి, సొరకాయలు అవి బాగా. ఇక్కడ టమాటోలు కొన్ని ఉంటే కట్ చేస్తున్నాను. పెద్ద టమాటాలు ఒకటి రెండు వస్తున్నాయి. చెర్రీ టమాటోస్ కొన్ని వచ్చాయి. ఇంక వంకాయలు చూసాను, అవి చాలా చిన్న పిందెలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఏం లేవు. ఇదిగోండి, ఇక్కడ మస్క్ మెలన్ వచ్చింది ఒకటి. ఇంకా అలాగే పెట్టేస్తాం చెట్టుకి. ఇంతకుముందు ఒకటి కట్ చేస్తే అది కొంచెం మాగకుండానే కోసాము. ఒక 4-5 డేస్ ఉన్నా కూడా అది సరిగా మాగలేదు. ఈసారి చెట్టులోనే మాగాకే కట్ చేద్దామని ఇంకా అలాగే వదిలిపెట్టేసాము. ఇంకా టమాటాస్ 1-2 హోల్స్ పెట్టేస్తున్నాయి పురుగులు. ఇంక మిగతావన్నీ చూసుకొని కట్ చేసేసాను. గార్డెన్ మెయింటెనెన్స్లో ఇవి హార్వెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. ఇది చూసుకొని కరెక్ట్గా టైంకి హార్వెస్ట్ చేసేసుకోవాలి, లేకపోతే కొన్ని ముదిరిపోతాయి, కొన్ని పురుగు పట్టేస్తాయి. ఇదిగోండి, ఇక్కడ కీరాలు కట్ చేస్తున్నాను. కీరాలు మాత్రం చాలా బాగా వచ్చాయండి. కీరాలకైతే కొంచెం మెయింటెనెన్స్ తక్కువే. కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి ఈ ప్లాంట్స్. కొంచెం ఎండ ఎక్కువగా ఉంటే కొంచెం డల్ అయిపోయినట్టు ఉంటాయి. ఇదిగోండి, ఒకటి కింద పడిపోయింది. మేము అటు ఇటు తిరుగుతుంటే తగిలి కింద పడిపోయినట్టుంది. కీరా చెట్లకి మాత్రం అంత ఏమి చీడలు ఎక్కువ పట్టలేదు. ఒక్కసారి ఏదో బొంత పురుగు ఏదో అంటారు కదా, బ్లాక్ది ఒకటి, ఆ పురుగు మాత్రం 1-2 చెట్లు మాత్రం ఆకులు ఒకసారి అలా డల్ అయిపోయాయి. అదర్వైజ్ మిగతా ప్లాంట్స్ అన్నీ సర్వైవ్ అయిపోయాయి. ఇదిగోండి, ఇక్కడ రైస్ బెడ్ ముందు వేసేసాము. కొన్ని గోంగూర అవి వేసాము. యాక్చువల్గా ఇవి పందిరి మొత్తం కవర్ అయిపోయింది. క్లైంబింగ్ ప్లాంట్స్ అన్నీ మొత్తం కవర్ చేసేసి ఇంకా లోపల 1-2 ఇదిగోండి గోంగూర కట్ చేస్తున్నాను. ఆ గోంగూర 1-2 బెండ చెట్లు అవి ఉన్నాయి, మిరప చెట్లు అవి. యాక్చువల్గా ఇంకా వాటికి అసలు ఎండ తగలట్లేదు. ఈసారి ఇంకా ఇలా క్లైంబింగ్ ప్లాంట్స్ ఉన్న చోట ఇలా వేయకూడదు, పక్కన వేరే చోట వేసుకోవాలి. నెక్స్ట్ టైం మేము కూడా అలాగే చేయాలి. అంటే మేము ఇంత పెరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, కాబట్టి ఇంకా అవన్నీ వరుసగా వేసాము. ఇదిగోండి, అక్కడ బీరకాయ ఉంటే కట్ చేస్తుంటే రావట్లేదు. ఇంకా నైఫ్ తీసుకొని వచ్చాను, కట్ చేస్తున్నాను. బీరకాయ అయితే అవే అండి, అంత పెద్దగా సైజు అయితే రావట్లేదు. ఇంకా అక్కడ ఆ సైజుతోనే ఇంకా లావు పెరగట్లేదు. ఇంకా అదే కట్ చేసేస్తున్నాను, లేకపోతే ముదిరిపోతుంది. ఇదిగోండి, ఇంకా అన్నీ బాహుబలి సొరకాయలే. ఇవి సైజు చాలా బాగా వచ్చాయి. వెయిట్ కూడా చాలా ఉన్నాయండి. దాదాపు ఒక 2.5 feet 3 feet ఉన్నాయి హైట్. వెయిట్ కూడా ఉన్నాయి బాగా. వెయిట్ చూసాము, పెద్దవి అన్నీ బాగా 4 lb 5 lb పెద్దవి లావుగా ఉన్నవైతే వెయిట్ చూస్తే 8 lb 9 lb ఉన్నాయండి. అవన్నీ వెయిట్ చాలా బాగా వచ్చాయి సొరకాయలు అయితే మాత్రం. ఇంకా అక్కడక్కడ కాకరకాయలు 1-2 ఉన్నాయి, చూస్తున్నాము. యాక్చువల్లీ చూసుకొని త్వరగా కోసేసుకోవాలి. అవి చిట్టి కాకరకాయలుగా ఉన్నాయి. ఒకటైతే మేము రోజు చూస్తూ ఉంటాము, ఎలా మిస్ అయింది. ఒకటైతే అది మిస్ అయిపోయింది. అది పండు మాగిపోయింది, ఫుల్ పండు అయిపోయింది అది. సరే ఓకేలే, ఇంకా ఫ్యూచర్లో సీడ్స్ లాగా ఎత్తిపెట్టుకోవచ్చు అని ఇంకా అలా పెట్టాను. ఎందుకంటే ఇదైతే ఒకటి 9 lb, ఒకటి 8.5 lb అలా ఉన్నాయన్నమాట. వెయిట్ చూసాము నిన్న. ఇంకా ఇది కూడా ముదిరిపోతాయో ఏమో అని ఇంకా అది కూడా ఇంకొంచెం పెరుగుతుందేమో తెలీదు, బట్ కట్ చేసేసాను. ఇదిగోండి, ఇంకొకటి కూడా పెద్దది తీసేసాను. బాగా లైట్గా గాలి వస్తుంది, ఫుల్ హార్వెస్ట్. ఇదిగోండి, కీరాలు, బీరకాయ, కొద్ది గోంగూర, 1-2 చిక్కుళ్ళు, అవి అన్నీ హార్వెస్ట్ చేశాను నిన్న. ఇదిగోండి, ఇదే
ఇవన్నీ హార్వెస్ట్ చేసినవి. చాలా చాలా బాగా వచ్చాయి కదా. మీరు కూడా ఇక అందరికి ఫ్రెండ్స్కి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. మీరు కూడా మీ గార్డెన్లో ఏమేమి వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.